జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ భవితవ్యం ఎలా ఉండనుంది? బై ఎలక్షన్లో ఏ అభ్యర్థికి పట్టం కట్టనున్నారో అన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్లకు కౌంటింగ్ కు ఎలాంటి ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం? దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కాబోతా ఉంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లెక్కిస్తారు. ఆ తర్వాత హోమ్ ఓటింగ్ అంటే ఎవరైతే పోలింగ్ బూత్లకు రానటువంటి వికలాంగులు వారితో పాటుగానే వృద్ధులు ఉంటారు. వారికి 103 మంది అప్లై చేసుకోగా అందులో 2 చనిపోయారు. 101 మంది ఈ యొక్క హోమ్ ఓటింగ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నాం. రేపు ఇక్కడే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు వేసినటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగబోతా ఉంది. ప్రస్తుతం ఓవరాల్గా 10 రౌండ్లలో ఈ యొక్క పోలింగ్కి సంబంధించి కౌంటింగ్ జరగబోతా ఉంది. 10 రౌండ్ల వారీగా కౌంటింగ్ జరగబోతా ఉంది. ఈ ఓవరాల్గా 42 టేబుల్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనము చూసుకోవచ్చు, ఒక్కో టేబుల్ వద్ద 3 అధికారులు ఉంటారు. వారు ఇక్కడికి చేరబోయేటటువంటి బూత్ల వారీగా కూడా ఇక్కడ టేబుల్ వద్దకు ఏ బూతుల నుంచి ఇక్కడికి వీవీప్యాడ్లు చేరుకోవాలనేది కూడా ముందస్తుగానే నిర్ణయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదట 1వ నెంబర్ టేబుల్ వద్దకు 1వ నెంబర్ సీరియల్ వస్తుంది. ఆ తర్వాత 2వ టేబుల్ వద్దకు 2వ సీరియల్, అలాగా మొత్తం 42 టేబుల్స్కి 42 ఈ యొక్క వీవీప్యాడ్లు కూడా వెళ్తాయి. ఆ తర్వాత 43 వీవీప్యాడ్లో ఉన్నటువంటి ఓట్లు కూడా ఇక్కడికి చేరుకుంటాయి. ఓవరాల్గా ఈ యొక్క 10 రౌండ్ల వారీగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రౌండ్ల వారీగా ఈ యొక్క లెక్కింపు జరగబోతా ఉంది. అందుకు సంబంధించి ఈ 1వ నెంబర్ టేబుల్ పైకి ఏ వీవీప్యాడ్లలో ఉన్నటువంటి ఓట్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీల అభ్యర్థులు, అంతేకాకుండా ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి ప్రధాన పార్టీల భవితవ్యం కూడా మరికొన్ని గంటల్లోనే ఫలితం రాబోతా ఉంది. ఎవరి వైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు మొగ్గు చూపారు, ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు అనేది కూడా మరికొద్ది గంటల్లోనే రేపు ఉదయం ఈ నెల 14వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతా ఉంది. కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే కూడా నమోదైనటువంటి హోమ్ ఓటింగ్ ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లలో 103 మంది వృద్ధులు, వికలాంగులు, అంటే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయలేనటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు ఇంటి వద్దకే అధికారులు వెళ్ళి ఓటు నమోదు కార్యక్రమాన్ని చేయించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 103 మందిలో 101 మంది ఈ యొక్క హోమ్ ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఇద్దరు మరణించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా అదనంగా ఒక నోటా సింబల్ కూడా ఉంది. కాబట్టి 59 మంది పోటీదారులకు ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 ఈవీఎం యూనిట్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా 4,01,365 ఓట్లు ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండగా కేవలం 48.49% మాత్రమే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి 1,92,779 మంది మహిళా ఓటర్లు ఉండగా అందులో కేవలం 94,855 మంది మాత్రమే ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి పురుష ఓట్లలో 2,08,561 మంది పురుష ఓట్లు కలిగి ఉండగా కేవలం 99,771 మంది పురుష ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ట్రాన్స్జెండర్లు 25 మంది ఓటర్లు ఉండగా అందులో కేవలం 5 మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంతో కంపేర్ చేస్తే 1% పోలింగ్ శాతం కూడా పెరిగినప్పటికీ గతంతో పోలిస్తే దాదాపు 40,000 ఓట్లకు పైచిలుకు ఓటర్లు నూతనంగా ఈ యొక్క ఓటర్ జాబితాలో కొత్తగా పేర్లు నమోదు అయ్యాయి. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. ముందస్తుగానే వారికి ఇచ్చినటువంటి ఐడి కార్డుల ద్వారా ఇందులోకి అనుమతిస్తారు. ఆ తర్వాత ఉన్నటువంటి 407 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాడ్లను కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి తరలించారు. స్ట్రాంగ్ రూమ్లలో
మూడంచెల భద్రతా నడుమ ఈ యొక్క పోలీసులు కేంద్ర బలగాలు కూడా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ ఆవరణలో కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రేపు ఉదయం 8 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కూడా మొదటగా నమోదైనటువంటి హోమ్ ఓటింగ్ ఎవరైతే పోలింగ్ స్టేషన్లకు రాకుండా ఇళ్ల వద్దనే ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి వృద్ధులు, వికలాంగులు వారి యొక్క 101 ఓట్లు పోలయ్యాయి. వాటిని మొదట కౌంట్ చేస్తారు. ఇప్పటి వరకు ఎటువంటి పోస్టల్ ఓటింగ్స్ నమోదైనటువంటి దాఖలాలు లేవు. అయితే ఆ తర్వాత డివిజన్ల వారీగా కూడా ఈ యొక్క పోలింగ్ జరిగినటువంటి కౌంటింగ్ని కూడా ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రారంభం కాబోతా ఉంటుంది. ఓవరాల్గా 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓట్లను కౌంటింగ్ చేస్తారు. అంతేకాకుండా 42 టేబుళ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల లోపు దాదాపుగా ఎవరు గెలవబోతా ఉన్నారు ఏంటి అనేది కూడా కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొదట షేక్పేట డివిజన్లో ఓట్లు మొదటి రౌండ్లో లెక్కిస్తారు. ఆ తర్వాత శ్రీనగర్ కాలనీ, శ్రీకృష్ణానగర్ కాలనీ, బోరబండ, యూసఫ్గూడ, ఆ తర్వాత చివరికి ఎర్రగడ్డ ఏరియాల్లో కూడా వెంగళరావు నగరు ఈ ప్రాంతంలో ఆ డివిజన్లో ఉన్నటువంటి ఓట్లను కౌంట్ చేయబోతా ఉన్నారు. ఒక్కో టేబుల్ వద్ద 3 ఎన్నికల అధికారులు కౌంటింగ్లో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు కూడా రాబోతా ఉన్నాయి. మరికొన్ని గంటల్లోనే ఆ పోటీ చేసినటువంటి అభ్యర్థులు, అంతేకాకుండా ఆయా పార్టీలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి నేతలు, ఆ పార్టీల కార్యకర్తలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి రాజకీయ నేతలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నటువంటి ఫలితాలు, ఎవరి వైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు మొగ్గు చూపుతారు అనేటువంటి ఉత్కంఠ రేపు మధ్యాహ్నం తర్వాత కొంత స్పష్టత వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, చిదురుమదురు ఘటనలు కూడా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రం వద్ద జరగకుండా కూడా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు బీఫామ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా గతంలో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి కూడా మరోసారి బీజేపీ అధిష్టానం ఆయనకు టికెట్ కట్టబెట్టింది. మరోవైపు వరుసగా 3 సార్లు గెలుస్తూ వచ్చినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఆయన భార్యకు మాగంటి సునీతకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉండబోతా ఉంది. మిగిలినటువంటి స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు కూడా భారీగా పోటీ చేశారు. ఓవరాల్గా 58 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరి యొక్క భవితవ్యం కూడా పూర్తి స్థాయిలో ఎవరు అసెంబ్లీలో అధ్యక్ష అనే అవకాశం ఇస్తారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరికొన్ని గంటల్లోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఫలితాలు కూడా వెల్లడి కాబోతా ఉన్నాయి. కెమెరా పర్సన్ వెంకట్తో రాజు, రాజ్ న్యూస్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. బిల్డింగ్ కుప్పకూలడంతో 2 కూలీలు మృతి చెందారు. రోజు కూలికి వచ్చిన ఆడ, మగ బిల్డింగ్ లోపల పనిచేస్తుండగా ఈ ఘటన జరిగింది. బిల్డింగ్ కుప్పకూలడంతో ప్రమాదం జరిగింది. చెట్టును తొలగించే ప్రక్రియలో బిల్డింగ్ కూలిపోయింది. పనిచేస్తున్న కూలీలపై బిల్డింగ్ కుప్పకూలడంతో 2 అక్కడికక్కడే మృతి చెందారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. రైట్ సిరి, ఏదైతే మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో అయితే ఈ రోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అయితే పూర్తిగా ఒక భయానక దృష్టిని చోటు చేసుకుంది అనుకోవచ్చు. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ సమీపంలో పాత బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో దాదాపుగా 2 కూలీలు మృతి చెందిన సంఘటన ఒకసారిగా మహబూబ్నగర్ లో కలకలం రేపింది. ఇటు ఏదైతే మార్కెట్ సమీపంలో సంపు లక్ష్మణ్ అనే వ్యక్తికి చెందిన పాత భవనం అయితే ఉంది. దాదాపుగా 60 నుంచి 70 సంవత్సరాల కిందట నిర్మించబడినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి అయితే దీన్ని పిల్లర్స్ లేకుండా
పాత పద్ధతిలోనే కట్టినట్టుగా కూడా ఈ బిల్డింగ్ ముందు భాగంలో కిరాణ్ షాపును నడుపుతూ వెనక భాగాన్ని మొత్తం అంతా కూడా గోడౌన్ లా ఉపయోగిస్తున్నారు సంపు లక్ష్మణ్. మొత్తానికి అయితే కూడా ఈ బిల్డింగ్ కు సంబంధించి ఒకసారిగా రినోవేషన్ పనులు చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నాడు. రినోవేషన్ పనుల నిమిత్తం కొంతమంది వర్కర్లను అయితే అక్కడ పిలిపించారు. మొత్తానికి అయితే బిల్డింగ్ వెనుక భాగంలో ఉన్న చెట్టును పూర్తిగా తొలగించే క్రమంలో ఒకసారిగా చెట్టు వేర్లను తీసే క్రమంలోనే బిల్డింగ్ అంతా కూడా కుప్పకూలిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కుప్పకూలిన సమయంలో దాదాపుగా ఒక ఆడ మగ కూలీలు అయితే లోపల ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా లోపల శిథిలాల కింద ఇరుక్కుపోయినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. మొత్తానికైతే ఇద్దరు మృతి చెందిన కూలీలకు సంబంధించి శిథిలాలను ఒకటొకటిగా ఇటు పోలీసులు, మున్సిపల్ కు సంబంధించిన సిబ్బంది, తర్వాత ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఈ శిథిలాలను తొలగిస్తూ వాళ్ళని తీసే ప్రయత్నానికైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే మొత్తానికి కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా లోపల ఇంకా ఎవరైనా ఉన్నారనేది కూడా తెలియాల్సి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సిబి సాగర్. మొత్తానికి ఈ ఏదైతే లోపల ఉన్న శిథిలాల కింద ఉన్న ఇద్దరు కూలీలంతా కూడా ఇప్పటికే చనిపోయినట్టుగా కూడా అధికారులు అంచనాకైతే వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. తెలంగాణ సర్కార్పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ ఏటీఎస్ గత 3-4 రోజులుగా హైదరాబాద్ లో మకాం వేస్తోందని, ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయీద్ ను గుజరాత్ లో అరెస్టు చేశారన్నారు. అతను దేవాలయాల నీటి ట్యాంకుల్లో రసాయనాలను కలపడానికి సిద్ధం చేశాడన్నారు. హిందువుల ప్రాణాలను కాపాడినందుకు గుజరాత్ ఏటీఎస్ కి ధన్యవాదాలు తెలిపారాయన. మన హైదరాబాద్, తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. డీజీపీ సార్ కనీసం ఒక ప్రకటన అయినా ఇవ్వాలన్నారు రాజాసింగ్. సీఎం రేవంత్ కు హోం మంత్రిత్వ శాఖ కూడా ఉందని ప్రజలకు నిజం చెప్పాలన్నారు. తెలంగాణ వ్యక్తి గుజరాత్ లో అరెస్ట్ అయిండు. ఈ మొయినుద్దీన్ సయ్యద్ ఎక్కడ కాదు, మా వెనుకనే రాజేందర్ నగర్ లో ఆ వ్యక్తి ఉండేది. గుజరాత్ లో అరెస్ట్ అయిండు. చాలా భయంకరమైన కెమికల్ తయారు చేసిండంట. ఆ కెమికల్ ఏదో ఒక గుడి ట్యాంకీలో గాని ఏదో ఒక చెరువులో కలిపి అమాయకులు ప్రజలని సంపనీకి ప్లాన్ చేసినారంట ఈ టెర్రరిస్టులు. నేను ధన్యవాదం చెప్తున్నా గుజరాత్ ఏటీఎస్ పోలీస్ కి. ఎందుకంటే ఈ టెర్రరిస్ట్ వాళ్ళని వాళ్ళు పట్టుకున్నారు, ఆ కెమికల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఇప్పుడు కూడా 3-4 డేస్ నుంచి గుజరాత్ పోలీస్ తెలంగాణలో వచ్చి ముఖాం వేసుకొని కూర్చుంది. ఇంకా చాలా విషయాలు బయటికి రావాలే. ఎందుకు విషయాలు బయట పెడతలేదు నేను మా ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా. అసలు ఈ మొయినుద్దీన్ అసద్ ఏ వాటర్ ట్యాంక్ లో ఈ విషయం కల్పనకి ప్లాన్ చేసిండు? అసలు ఆ టెర్రరిస్ట్ ప్లాన్ ఏముండే? ఏ చెరువులో వాళ్ళు కెమికల్ కలిపి ఎంతో మంది అమాయకులు ప్రజల్ని సంపనికి ప్లాన్ చేశారు కదా, అసలు ఆ చెరువు ఏది? ఆ గుడి వాటర్ ట్యాంక్ ఏంది? ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, మేము అడుగుతున్నాం. సమాధానం ఇచ్చే బాధ్యత మా ముఖ్యమంత్రి గారికి ఉన్నది, మా డీజీపీ గారికి ఉన్నది. చెప్పాలి ఇవాళ. ఇంకా ఎంత మంది స్లీపర్ సెల్ తెలంగాణలో దాచి ఉన్నారు, హైదరాబాద్ పార్లమెంట్ లో దాచి ఉన్నారు. అసలు ఈ మొయినుద్దీన్ అసద్ వెనుక ఏదైనా పొలిటికల్ సపోర్ట్ ఉన్నదా, ఎంఐఎం సపోర్ట్ ఉన్నదా? ఇట్లాంటి చాలా వరకు క్వశ్చన్లు రేజ్ అవుతున్నాయి. దానికి సమాధానం ఇచ్చే బాధ్యత మా ముఖ్యమంత్రి గారికి, మా డీజీపీ గారికి ఉన్నది. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న బీసీల ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్నారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జీఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి. జనాభా దమాషా మేరకు బీసీ రిజర్వేషన్ల సాధనకు బీసీలు ఏకం కావాలి అని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం అనంతరం కూడా బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో వాటా లభించకపోవడం ప్రజాస్వామ్యం కాదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ 100కు పైగా బీసీ కులాలు ఎలాంటి ప్రాతినిధ్యం పొందలేకపోయాయన్నారు. సంచార, విముక్త, ఆదిమ జాతిల మాదిరిగా బీసీలలోని అనేక కులాలు ఇప్పటికీ దుర్భర జీవితాన్ని గడుపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఒక ఉద్యమం బీసీ హక్కుల కోసం కావచ్చు, రిజర్వేషన్ల కోసం కావచ్చు, బీసీల అభివృద్ధి కోసం కావచ్చు, అభ్యున్నతి కోసం కావచ్చు, సామాజిక న్యాయం కోసం కావచ్చు జరిగే ఉద్యమం అని తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉద్యమం పోరాటాల గడ్డ తెలంగాణ గడ్డలో ఈ రోజు బీసీల ఆత్మ గౌరవ రిజర్వేషన్ల ఉద్యమం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో
అసెంబ్లీలో 2 బిల్లులు విద్యా ఉద్యోగాలలో మరియు స్థానిక సంస్థల్లో బిల్లులు పెట్టిళ్ళు, గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించిండు. అక్కడనే పెండింగ్ ఉన్నది. ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టం 2018 285 సెక్షన్ ను కూడా సవరణ చేసిళ్ళు, గవర్నర్ పంపించిళ్ళు. అది అక్కడనే పెండింగ్ ఉన్నది. జియో నంబర్ 9 తీస్తే కొందరు గొట్టంగాళ్ళు హైకోర్టుకు సుప్రీంకోర్టుకు పోయి దాన్ని ఆపాలనే కుట్రలు చేస్తూనే ఉన్నారు. అయితే నేను ఏమంటున్నా, ఈ యొక్క క్లియర్ గా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనమే ఈ బిల్లులు ఆపడం కాదా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు బీసీల హక్కులకు కాలరాయాలను చూస్తే కేంద్రానికి సీట్లు బోట్లు కదులుతాయని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. రైట్ నౌ విశాఖపట్నంలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. North of $15 billion here in Visakhapatnam. It all started with them coming here. We did a confidential lunch, and then I personally drove them, showed them where the land will be allotted. A month later, it was followed by my visit to their office. Then a month after, their leadership came and met our Honorable Chief Minister, Shri Chandrababu Naidu Garu. Again after that, in Davos, we followed up the meeting. We coordinated with the Honorable Prime Minister, Shri Narendra Modi ji, with the Honorable Finance Minister, Nirmala Sitharaman Garu, Ashwini Vaishnav ji, who is our IT Minister in Government of India. And then in 13 months, we made an announcement, and by end of this month, we are going to lay foundation stone for Google project here in Visakhapatnam. The second project we are particularly proud about is the ArcelorMittal project that is coming in Anakapalli. This project started with merely a Zoom call between Aditya Mittal and myself. Aditya and I know each other. We go a long way. I reached out to him and I said, I hear that you're looking at investing in India. Please come invest in Andhra Pradesh. He had 3 specific asks from us. 2 of them had to do with Andhra Pradesh government, 1 of it had to do with Government of India. Our Honorable Chief Minister Chandrababu Naidu Garu met the Honorable Prime Minister Narendra Modi ji twice just for ArcelorMittal project to get a slurry pipeline from NMDC. We got it done, and soon we are going to lay foundation stone for ArcelorMittal, and it's going to be India's largest steel plant coming south of Visakhapatnam. All of you would have heard TCS is coming, Cognizant is coming, Infosys is already here, they've expanded substantively. Soon you will hear more good news coming from them, and few other IT giants of India here to Visakhapatnam. And as a government, we believe in decentralized development. We believe that all regions of Andhra Pradesh should equally develop. We believe in the power of clusterization. That is why automotive manufacturing is in Anantapur. Electronics manufacturing is in Chittoor and Kadapa district. Renewable energy is in Kurnool. Drone city is coming up in Kurnool district. Nellore already manufactures 50% of air conditioners of India. And thanks to our understanding, we have also signed an agreement with LG, Daikin and Blue Star. 70% of India's air conditioning is going to be manufactured in Nellore district. Few other companies are also coming. Today in Delhi, this morning I had a meeting with a glass manufacturer, and we agreed that we'll build India's glass city in Nellore district. Prakasam is not to be left behind. It is going to be the compressed biogas district of India. Krishna Guntur already has Amravati. We are bringing South Asia's first 150 qubit quantum computer in January, and building the entire quantum ecosystem in these 2 districts. East-West Godavari is already #1 in aqua. We intend to do even better there. Port-led economy is going to get developed in the East-West Godavari districts. And coming to North Andhra, all of you know, Pharma hub, chemical hub. We have already medical devices manufacturing hub here. Now the data city, IT hub. We are building 1 steel city.
for MP is to Shri Bharat. So needless to say, you have broken all records, and Visakhapatnam will continue to hold all records. But next time, give me a little bit of chance in Mangalagiri. Saying that, end of the day, Visakhapatnam is the city of future. You are going to be Andhra Pradesh's powerhouse. We intend to create a $1 trillion ecosystem in the Visakhapatnam economic corridor. We are seeing the challenges of other cities that they're going through. So with a lot of vision, we have hired expertise out of Singapore to design this economic corridor. We are already working on water, power, road infrastructure. How do we connect airport better, the new airport better, of course, to the city of Visakhapatnam? And how do we ensure that the entire ecosystem here not only succeeds but thrives beyond the political establishment? So as you know, 50% of the legislatures who won this election are first-timers. 17 out of the 25 ministers in the Honorable Chief Minister's cabinet are first-timers. So we have a lot of energy, a lot of passion to make Andhra Pradesh #1 across any sector. And we want to lead from the front. A lot of people ask me why you should invest in Andhra Pradesh. And I give them only 3 reasons. One is speed of doing business. And I'm sure all the entrepreneurs here and the leadership on the dais can vouch for the speed at which we are working on delivering results. The second reason is proven leadership. We have Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu Garu, who built Hyderabad, who built Cyberabad, who has created a vibrant ecosystem that is thriving today. And again, God has been kind. People of Andhra Pradesh have blessed him to recreate that legacy, to create a city that is better than Cyberabad. And that leadership will drive. That is the second reason. Third reason. Quite a few states in India have double engine sarkar. Double engine sarkar is NDA government, of course, in center and also in the state. But only one state has double engine bullet train sarkar. That is the state of Andhra Pradesh. Whatever the Honorable Prime Minister Shri Narendra Modi ji thinks about bringing in reforms, today the state of Andhra Pradesh is leading those reforms from the front. That is why the Prime Minister loves to give us a challenge, and we readily accept. తెలంగాణలో స్థానిక సంస్థల వేడి నోట్ తయారీ కోసం పీఆర్ శాఖకు ఆదేశం. పదిహేడున కేబినెట్ భేటీ, రూరల్ అర్బన్ ఎన్నికలపై కీలక నిర్ణయానికి ఛాన్స్. ఎంజీఎంలో విజిలెన్స్ తనిఖీలు, ఆరోగ్యశ్రీ నిధుల దుర్వినియోగమైనట్లు గుర్తింపు. లక్కీ డ్రాతో ఇల్లు అమ్మకానికి పెట్టిన మహిళ, నిర్వాకురాలిని అరెస్ట్ చేసిన ఖమ్మం పోలీస్. సైబర్ వలలో మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్, ఏసీబీ పేరుతో 2 లక్షల టోకరా. డిప్యూటీ సీఎం పవన్ వర్సెస్ పెద్దిరెడ్డి, భూముల పంచాయతీపై మిథున్ రెడ్డి ట్వీట్. అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి సేవలో బెల్లంకొండ, 10,000 కొబ్బరికాయల మొక్కు తీర్చుకున్న శ్రీనివాస్. ఖానాపూర్లో 3 లక్షల గంజాయి స్వాధీనం, 2 వ్యక్తుల అరెస్ట్. ఖమ్మంలో రోహింగ్యాలు, ఉగ్రమూకల స్లీపర్ సెల్, సర్కార్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అని బీజేపీ విమర్శ. మంచిర్యాలలో బీసీ ధర్మ పోరాట దీక్ష, పార్లమెంట్లో బీసీ బిల్లు కోసం డిమాండ్. ఏకశిలా పార్క్ ముందు బీసీ దీక్ష, 9వ షెడ్యూల్లో రిజర్వేషన్ రక్షణకు పోరాటం.
జనగామలో మెగా హెల్త్ క్యాంప్ 150 రకాల టెస్టులు ఫ్రీ. ములుగు జిల్లా కేంద్రంలో సుందరీకరణ పనులు, మంత్రి సీతక్క చేతుల మీదుగా కార్యక్రమం. వీరభద్రస్వామి గుడిలో పొంగులేటి ప్రత్యేక పూజలు, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులకు ఆదేశాలు. వీటీపీఎస్ లో ప్రమాదం, స్టీమ్ ఆవిరి తగలడంతో ఏజీఈ శేషుబాబు 90% కాలిన గాయాలు. తాండూరులో దొంగ నోట్ల తయారు, హైదరాబాద్ లో చెలామణి, 8 మంది అరెస్ట్. కిడ్నీ రాకెట్ లో సూత్రధారి అన్నమయ్య జిల్లా డీసీహెచ్ఎస్, కోట్ల రూపాయలు చేతులు మారినట్లు గుర్తింపు. పులివెందుల హార్టికల్చర్ అసిస్టెంట్ పై కేసు నమోదు, పెన్షన్ సబ్సిడీ చలాన్లు నొక్కేసిన ప్రవీణ్ కుమార్. రాజేంద్ర నగర్ లో గుజరాత్ ఏటీఎస్ సోదాలు, ధృవీకరించిన మొహియుద్దీన్ కుటుంబం. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్లో విస్తృత తనిఖీలు, ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో అలర్ట్. మహబూబ్ నగర్ లో కుప్పకూలిన బిల్డింగ్, కూలి పని చేస్తుండగా 2 మృతి. నాగార్జున వర్సెస్ కొండా సురేఖ, పరువు నష్టం కేసు డిసెంబర్ 2కు వాయిదా. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లిఫ్ట్ లో పడి వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన చాంద్రాయణగుట్టలో జరిగింది. లిఫ్ట్ లో 5వ అంతస్తు నుంచి పడినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. లిఫ్ట్ ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. బటన్ నొక్కగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయిందని, లిఫ్ట్ రాకపోవడంతో చూసుకోకుండా కాలు పెట్టి 5వ అంతస్తు నుంచి పడిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు భవన యజమాని నిర్లక్ష్యంపై నివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లిఫ్ట్ లో పడి వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన చంద్రాయణగుట్టలో జరిగింది. లిఫ్ట్ లో 5వ అంతస్తు నుంచి పడినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. లిఫ్ట్ ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. బటన్ నొక్కగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయిందని, లిఫ్ట్ రాకపోవడంతో చూసుకోకుండా కాలు పెట్టి 5వ అంతస్తు నుంచి పడిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు భవన యజమాని నిర్లక్ష్యంపై నివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్కి ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చంద్రాయణగుట్టలో యొక్క దారుణం కూడా చోటు చేసుకుంది. అయితే కూతుర్ని చూడటానికి వచ్చిన ఒక తండ్రి లిఫ్ట్ సంబంధించిన విషయంలో పడి చనిపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క చంద్రాయణగుట్టకు సంబంధించి చూస్తే ఏదైతే ఒక బిల్డింగ్ పూర్తిగా 5 అంతస్తుల బిల్డింగ్ భవనం కట్టారో దానికి ఎలాంటి ఒక సంబంధించి పూర్తిగా అనుమతి లేదు. అంతేకాకుండా లిఫ్ట్కు సంబంధించి కూడా ఎలాంటి అనుమతి లేకుండానే ఈ యొక్క అక్రమంగా ఈ యొక్క భవనాన్ని నిర్మించారు. అయితే ఈ యొక్క భవనంలో అంతా కూడా జిహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండానే ఈ యొక్క భవనం నిర్మించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే కూతుర్ని చూడడానికి అబ్దుల్ బిన్ సయ్యద్ 69 సంవత్సరాలు
కూతుర్ని చూసిన దాని తర్వాత 5వ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ సంబంధించి చూస్తే మాత్రము లిఫ్ట్ రాకుండానే వచ్చినట్టు చూపించడము, వాళ్ళు దాని తర్వాత లిఫ్ట్ డోర్ తీసి ఒక్కసారిగా లోపలికి వెళ్ళడంతో అప్పటికి లిఫ్ట్ రాకపోవడంతో ఆ గుంతలో పడి చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా ఈ యొక్క ఘటనకు సంబంధించి చూస్తే మాత్రము ఆ యొక్క ఎవరైతే ఒక బిల్డింగ్ సంబంధించిన యజమాని ఇలాంటి ఒక పూర్తిగా నిర్మాణం సరైన నిర్మాణం కట్టకపోవడంతోనే ఒక తన తండ్రి చనిపోయారని చెప్పి కూడా కూతురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఎవరైతే ఇందులో అక్రమ్ కావచ్చు, అంతేకాకుండా మసూద్ ఇద్దరు కూడా ఈ యొక్క భవనానికి సంబంధించి మెయింటెనెన్స్ చేస్తున్నారు. మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేయకపోవడము, ప్రతి నెల ఈ యొక్క 5 అంతస్తులో నివసిస్తున్న వారంతా కూడా నెలకి ఒక్కొక్క ఫ్లాట్కి సంబంధించి 1000 రూపాయలు చొప్పున ఇవ్వడము, అయినా కూడా వీరు మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడం వల్లనే ఈ యొక్క అబ్దుల్ బిన్ సయ్యద్ అనే ఒక 69 సంవత్సరాల వృద్ధుడు యొక్క గుంతలో పడి చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కూడా హాస్పిటల్ తరలించారు. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇందులో ఎవరెవరి లిఫ్ట్ సంబంధించిన లోపం ఉందో దానిపైన పూర్తిగా ఈ యొక్క కేసు నమోదు చేసి త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పూర్తిగా ఈ యొక్క ఘటనకు సంబంధించి చూస్తే అపార్ట్మెంట్ వాస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి కూడా లిఫ్ట్ సరిగ్గా పనిచేయకపోవడము, దీనికి సంబంధించి ఫిర్యాదు చేసిన ఈ యొక్క మెయింటెనెన్స్ వారు పట్టించుకోకపోవడము, దానివల్ల ఒక నిండు ప్రాణము యొక్క గాల్లో కలిసిపోయిందని కూడా దీనికి సంబంధించి చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా సిచ్యువేషన్ మాత్రము ప్రజెంట్ ఉద్రిక్త వాతావరణం ఉంది. ఎందుకంటే ఎవరైతే ఒక మెయింటెనెన్స్ చేస్తున్నారో ఇద్దరు వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా ప్రధానంగా అపార్ట్మెంట్ వాసులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. త్వరలో ఇందులో దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు పాత్ర ఉందో వారిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.